దాటితే ఆచలంబులు ఇంపుట దాటితే ఆచలంబులు ఇంపుట దాటితే ఆచలంబులు ఇంపుట దాటితే మగిరిని నేనగేసి దాటితే మగిరి నేనసగి దాటితే దాటితే శృంగార పర్వతంబులు దాటితే శృంగార పర్వతంబులు గిరులనే దాటి చూడు గిరులనే దాటి నరపుత్రుడనే శ్రీరాజారావ చీరముల కన్నను ఎంతో మధుర మధుర నామం సదాశిరముల కళ్ళను ఎంతో మధుర మధుర నామం సదాశివుడు ఆ రజతాచలమున సదా జపించటి నామం సదాశివుడు ఆ రజతాచలమున సదా జపించే నామం కరకు బోయ తిరగేసి పలికిన కవిగా మలచిన నామం కరకు బోయ తిరగేసి పలికిన కవిగా మలచిన నామం రామ రామ తారం పావనమే రఘురామ నామం భవతారక మంత్రం శ్రీకరమగు శ్రీరామ నామం జీవామృత సారం పావనమే రఘురామ నామం భవతారక మంత్రం వేయి జపముల కోటి తపస్సుల విలువ ఒక్క నామం వేయి జపముల కోటి తపస్సుల విలువ ఒక్క నామం నిండుగా దండిగా వరముల సగరెండక్షరాల నామం ఆ నిండుగా దండిగా వరముల సగరెండక్షరాల నామం ఎక్కడ రాముని భజన జరిగినా అక్కడ హనుమకు స్థానం ఎక్కడ రాముని భజన జరిగినా అక్కడ హనుమకు స్థానం చల్లని నామం బ్రోచే చోట చెల్లదు మాయాజాలం చల్లని నామం మ్రోగే చోట చెల్లదు మాయాజాలం రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీత. ఓహో హనుమా, రామారావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినాడని వెలుచున్నావా? ఓహో స్వామి, ఈ విషయం తమరికెట్లా తెలుసును? నేను రామనామ జపం చేయవాడను కదా, నాకు ఏదైనా తెలుసు కదా. ఓహో యతీశ్వరా. ఆహా హనుమా, ఇక్కడ కొంచెం సేపు విశ్రమించండి. అలాగే యతీశ్వరా. ఆ యొక్క నదీ తీరమునకు పోయి స్నానము చేసి రండి, నీకు కొంచెం బోధ చెప్పేదను. అలాగే యతీశ్వరా, ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి వచ్చేదను. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి. ఆంజనేయ స్వామి ఆ నదీ తీరములో పోయి ఆహా ఆహా చక్కని స్త్రీ అయి ఉండను కదా, దీనికి ఎట్టి మూలమో తెలియదు కదా. శ్రీ రాజా రామచంద్ర
దంతిగమనరో నను ధన్యమాలి అందురమ్మ దంతిగమనరో నను ధన్యమాలి అందురమ్మ దంతిగమనరో నను ధన్యమాలి అందురమ్మ దంతిగమనరో నను ధన్యమాలి అందురమ్మ దంతిగమనరో నను మగువరో వినవే నేను మగరినై మడుగులుంటి మగువరో వినవే నేను మగరినై మడుగులుంటి మగువరో వినవే నేను పవన సుతుని స్పర్శ చేత పనతినై వెలసినాను పవన సుతుని స్పర్శ చేత పనతినై వెలసినాను పనతినై వెలసినాను పనతినై వెలసినాను కాంతరో వినవే నా కర్మము బాపేను హనుమ కాంతరో వినవే నాదు కర్మము బాబెను హనుమ కాంతరో వినవే నా కర్మము బాపేను హనుమ కాంతరో వినవే నాదు కర్మము బాబెను హనుమ కాంతరో వినవే నాదు దంతిగమనరో నను ధన్యమాలి అందురమ్మ దంతిగమనరో నను ధన్యమాలి అందురమ్మ దంతిగమనరో నను ధన్యమాలి అందురమ్మ దంతిగమనరో నను ధన్యమాలి అందురమ్మ దంతిగమనరో నను వాడుతున్నావు ఎవరు తల్లి నువ్వు? నన్ను ధన్యమాలి అందురు కదా సేవ. ధాన్యమాలి అనగా నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను మకరినై ఉంటుంది కదా బ్రహ్మశాపం వలన. ఓహో, ఆ బ్రహ్మదేవుని శాపాన అవును. మకరినయి కొన్ని సంవత్సరాల బట్టి ఈ యొక్క నది లోపల ఉన్నావు. అవును చెలి. ఇప్పుడు నీకు శాప విమోచన కొరకు ఈ వజ్రకాయుడు వచ్చిండు. అతన్ని పట్టుకుంటే అతడు సంవరించితే ఇట్లా మళ్ళా ధన్యమాలి రూపిని ధరించావా? సరే చిత్తం. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మడుగులో మకరి వై మగువరో నీ ఉండుటేలా అడుగులో మకరి వై మగువరో నీ ఉండుటేలా మంచిగాను నాకు తెలుపుతుంటి రేపు క్షణములోన మంచిగాను నాకు తెలుపుతుంటి రేపు మాయజాల అడుగులో మకరి వై మగువరో నీ ఉండుటేలా ఓ ఆంజనేయ, హే దానవి, ఈ మడుగులో మకరి రూపంలో ఎందుకుంటివో తెలుపుము. ఓ ఆంజనేయ, అంజని వరపుత్ర నీకు వందనమని వేడుతుంటే అంజన వరపుత్ర నీకు వందనమని వేడుకుంటే గము గము బ్రోగు నన్ను ఆదరించి వేడుకుంటే అందముగలు మేము నన్ను ఆదరించి వేడుకుంటే ఆదరించి వేడుకుంటే ఆదరించి వేడుకుంటే అంజని వరపుత్ర నీకు వందనమని వేడుతుంటే అంజని వరపుత్ర నీకు వందనమని వేడుకుంటే వందనమని వేడుతుంటే వందనమని వేడుకుంటే ఓ ఆంజనేయ, నేను బ్రహ్మశాపం వలన మకరినై ఉంటుంది కదా, నీ రాక వలన నా శాపం తీరను ఆంజనేయ. శ్రీరామ కార్యమునకు శీఘ్రముగానే వెడలితిని శ్రీరామ కార్యమునకు శీఘ్రముగానే వెడలితిని లక్ష్మణుడు మూర్ఛ చెందెలావాన్యాముకి నేడు లక్ష్మణుడు మూర్ఛ చెందెలావాన్యాముకి నేడు శ్రీరామ కార్యమునకు శీఘ్రముగా వెడలితిని శ్రీరామ కార్యమునకు శీఘ్రముగా ఓహో తల్లి, లక్ష్మణుడు మూర్ఛ చెందినాడు, నేను శీఘ్రమే సంజీవికై వెళ్ళవలెను. ఓ ఆంజనేయ, త్రికుట మహేంద్ర గిరులు ప్రకటితముగా దాటినాము త్రికుట మహేంద్ర గిరులు ప్రకటితముగా దాటినాము కోన చంద్రగిరులు దాటు ఇంపుగాను హిమలయాలు కోన చంద్రగిరులు దాటు ఇంపుగాను హిమాలయము ఇంపుగాను హిమలయాలు ఇంపుగాను హిమాలయము త్రికుట మహేంద్ర గిరులు ప్రకటితముగా దాటినాము త్రికుట మహేంద్ర గిరులు ప్రకటితముగా దాటినాము ఓ ఆంజనేయ, శ్రీకుట మహేంద్ర పర్వతములు దాటి వస్తేవి కదా, హిమాలయాలకి వెళ్ళుము, సంజీవుని లభించును పొమ్ము. అటులేనే పోయేదాను
తల్లి నేను ఇప్పుడే వెళ్ళేదాను, నాకు సెలవు సవిడి. ఓ ఆంజనేయ, ధరను కాచను పల్లి దాముడైన శ్రీహరిని, ధరను కాచన పెళ్లి రాముడైన శ్రీహరిని, మరువకుండ దోసు మంటి నన్ను మన్నించమంటి, మరువకుండ మోము మల్టి నన్ను మన్నించమంటి, నన్ను మన్నించమంటి, నన్ను మన్నించమంటి, ధరను కాచను పల్లి దాముడైన శ్రీహరిని. ఓ ఆంజనేయ, కాలనేమి అనే రాక్షసుడు యతి రూపంలో ఉండను కదా, వానిని జయించి వెళ్ళుము. నాకు సెలవు మా ఆంజనేయ. అలాగే తల్లి, అలాగే వెళ్ళేదాను, వెళ్ళుము. రేతు చూడరా కాలనేమి నిన్ను నేను కూడలేదు చూడరా, అమ్మకు తోడ నేను ఎప్పుడు కంట వందు చూడను, కాలనేమి నిన్ను నేను కూడలేదు చూడరా, కాలనేమి నిన్ను నేను కూడలేదు చూడరా, రే మాయావి కాలనేమి, యతి రూపంలో నుండి నన్ను అడ్డగించితవా, నిన్నిప్పుడే యమపురికి అంపేదాన్ని చూడు. ఏమిరా వానరా, నన్నే వధించేవాడవా? వానరుడా, నిన్ను నేను వధించేదాను చూడు. నిన్ను నేను వధించేదాను చూడు, వానరుడా, నిన్ను నేను వధించేదాను చూడు. వధించేదాను చూడు, వానమున తిరిగి ఉన్న పారిపోక నిలువు నీవే. వానముల భీతియున్న పారిపోక నిలువు నీవు, పారిపోక నిలువు నీవే. పారిపోక నిలువు నీవు. ఏ ఆంజనేయ, ప్రాణం మీద తీపి ఉన్న ఇక్కడి నుంచి మరలిపోము. నువ్వు అలాగనా? రాత్రి వేళ రణమందున రగులుతుండేవాడా నీవు? రాత్రి వేళ రణమునందు రగులుతుండేవాడా నీవు? కాల పెట్టి కంట మందు కదలకుండా చంపువాడా? రాత్రి వేళ రణమునందు రగులుతుండేవాడా నీవు? ఒరే రాక్షసుడా, రాత్రి వేళ రాక్షసులకు బలం ఎక్కువ ఉండును, కానీ నేను నా కాలు పెట్టి నీ కంట మందు కదలకుండా చంపువాడను కదా. ఓహో, శ్రీరామచంద్రుడు భక్తుడైన ఆంజనేయుడు కదా. నరహరి శ్రీరామచంద్ర మన్నించు మంటి నిన్ను. నరహరి శ్రీరామచంద్ర మన్నించు మంటి నిన్ను. కరము పొగ నన్ను నీవు కొరతేర్చవలయు నీవు. కరము పొగ నన్ను నీవు కొరతేర్చవలయు నీవు. ఓ ఆంజనేయ, నా తప్పును క్షమించి నన్ను కడతీర్చుగాక. ఓహో మాయావి, నీవు ప్రాణాలు పోయే వేళ ఆ శ్రీరామగానాన్ని స్మరించితివి, నీకు వైకుంఠ ప్రాప్తము కలిగి ఉండును, వెళ్ళు. ఆ యొక్క కాలనేమి రామ రామ సీత రామ 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 సీత రామ రామ సీత రామ రామ జయ రామ జానకి రామ రామ జానకి రామ పవని రామ పట్టాభి రామ జయ జయ రామ జానకి రామ జయ రామ జానకి రామ. ఓ విభీషణ, ఇందులో సంజీవి ఏదో నాకు తెలియకుండే కదా, నీవే ఇందులో సంజీవి ఏదో చూసి తీసుకోమా. మా అన్న కుమారుడైన ఇంద్రజిత్తు కొట్టిన దెబ్బ కావున బతికినాడు. మా అన్నయ్య కొట్టినచో ఈ లక్ష్మణుడు బతకపోవు. కానీ ఒక మనవి, మా అన్న కొడుకు ఇంద్రజిత్తు మరణించాలంటే 14 సంవత్సరములు భార్యను చేసుకొని భార్య ముఖం చూడక అన్న ఆహారం లేక నిద్ర లేక ఉన్నవానిచే మరణించును. హా దైవమా, అంత బలశాలి 14 సంవత్సరాలు భార్య ముఖం చూడకుండా
అన్నహారం లేకుండా నిద్ర లేకుండా ఉన్నటువంటి వారు ఎవరు? అన్నయ్య రామచంద్ర. ఆ సహోదర లక్ష్మణ, ఇందులో కన్నయ్య చింతపడుతున్నావు, బాధపడుతున్నావు. సహోదర 14 సంవత్సరాలు ప్రతి ముఖం చూడకుండా అన్నహారం లేక ఉన్నవారు మనకు ఎవరు దొరకాలి తమ్ముడా? నేనున్నా కదా అన్నయ్య, ఆ ధనుర్జాతమా ఇంద్రజిత్తును నేను దించదాను అన్నయ్య. సహోదర నాడు శబరిమాత ఫలమిస్తే మనం తింటిమి కదా. నేను హరిపాదములు మోకాలుగా పెట్టుకున్నా కానీ నేను తినలేదు కదా అన్నయ్య. అవునా సహోదర? నీ భక్తి అవునన్నయ్య మెచ్చుతురా నేను. రామచంద్ర. ఎంత పనిగా పెంచుతురా. నేను ఏనాడు నిన్ను ఇనుమాని అనకపోతురా. ఎందులో కన్నయ్య బాధపడుతున్నావు? ఇప్పుడే ఆ దుర్మార్గుని దించదాను కదా. సరే లక్ష్మణ. ఇంటి దొంగ పానగండం అంటారు. ఆ యొక్క ఇంద్రజిత్తు ఆవుసు మర్మము ఈ యొక్క వివిచున్నావా? ఇప్పుడే నిన్ను దృంచదని చూడము. పోకు పోకు నీవెడు పొందుగాను నిలుబిటు, పోకు పోకు నీవెడు పొందుగాను నిలుబిటు, భీకరమౌ బాణము చేయాకుల ముందగ కూల్చు, నువ్వు అక్కడే ఉన్నచో నిన్ను ఇప్పుడే దృంచదను. నన్ను కూల్చువాడవని కన్నవాడిని కలవరా, కన్నవాడిని కలవరా, మండించగా నిన్ను వచ్చి మౌని కూర్చు చూడరా, మౌని కూర్చు చూడరా. అరే నరపశువ, నీవు నా సరివాడవా? ఈ యొక్క మేఘనాథు గురించి తెలియదరా నీకు? రే ధనుజాతమా ఇంద్రజిత్తు, ధీరుడవని మురువకు ధిక్కరించి పలకకు, ధీరుడవని మురువకు ధిక్కరించి పలకకు, మరణముందించగాను మహిని బాణమచ్చును, మహిని బాణమచ్చును. ధనుజాతమా ఇంద్రజిత్త, ధీరుడవని మురుగుచున్నావా? ఇప్పుడే నిన్ను దృంచదని చూడము. రే నరపశువ, నువ్వు నన్ను చంపరావు. ఎన్ని బాణాలేసిననే నడుచువాడగానురా, ఖండించగా నిన్ను బట్టి మౌని కూర్చు చూడరా, మౌని కూర్చు చూడరా. అరే నరపశువ, నువ్వు నన్ను వధించేవాడివా? నీవెంత? హే ధనుజాతమా, వేసదనొక ప్రాణము తీసదని ప్రాణము, వేసదనొక ప్రాణము తీసదని ప్రాణము, మాతురముగ కల్పగుడి యేసుని దర్శని గోల్చు, యేసుని దర్శని గోల్చు. రే ధనుజాతమా ఇంద్రజిత్త, ఒకే బాణం చేత నిన్ను దృంచదని కదమ్మా. ఈయన కులములనే జనయించి తిని రాము తమ్ముడనై గ్రాలుడేను, అతడి పద సేవక విడువనే వరరుడని ఈ క్షణము బడును ఇంద్రజిత్తు. వింటివా ధనుజాతమా ఇంద్రజిత్తు, నేను ఈయన వంశంలో జన్మించిన వాడను. ఇది ఏ బాణము మదమనిగించరా, అదమాదము నిన్ను హతమారించగా, ఇది తము రాఘవ పాదము సాక్షిగా. నీకేమనిపిస్తుంది? నేను పోయిండు భగవంతుడు, నేను ఎడుతున్నా. నువ్వు నాతో బలశాలి లేదన్నవే నాయ్యా. ఓ నాయ్యా, నీ బలం ఇప్పుడు ఎక్కడ పోయింది నాయ్యా? ఓ నాయ్యా, మీ నాయన మీద మన వస్తేనే అయ్యో. ఓ అయ్యా, ఈ మా పుట్టబట్లకు పురుగు తెచ్చిండే అయ్యా. పాలన చేయుమురా హే శంభో, పాలన చేయుమురా హే శంభో, పాలన చేయుమురా హే శంభో, పాలన చేయుమురా హే శంభో. అయ్యా రావణ రాజేంద్ర, అయ్యా ఇక నా లెక్క చూడ పంచను.
ఎందుకురా ఎందుకురా నా లెక్క చూడు బాంచాను సేవక ఏమిటి మా తాత పెద్ద మనిషి అయ్యిండు నేను చూసేస్తా అరే సేవక ఏం మాట్లాడుచున్నావేమి వయ్యన్న లెక్క చూడే బాంచాను లెక్క ఎక్కడిదిరా నీకు మొన్ననే ఇస్తే ఇంకా లెక్క ఎక్కడిదిరా నాకు ఇదివరకే ఇచ్చిన వాళ్ళు లెక్క లేదా గందు కొరకే బాంచాను నేను గింత బాధపడేదే గందుకు గిన్ని రోజుల వాటి సేవ చేస్తా అంటే ఇచ్చినానుడే ఇదివరకు ఒక్క రూపాయి ఇయ్యలేదు గిట్నే పెద్దోళ్ళకు జీతం ఉంటే గిట్లు ఉంటుంది అరే పూటకులే భయ్యా 100 రూపాయలు బాంచాను అరే ఇత్తనంటే నేను కడుపు నిండుద్దా పానం సాత కాకుండా అయింది బాంచని బతకతట్లేదు అడిగేయత్తలేదు 9 పూటలా అన్నం లేదంటే అరే ఇస్తానంటే సత్తానంటామని జాడిస్తాను నిండిస్తూ ఉంటాడు ఇక ఈయన చేతి కింద ఉండేందుకు లేకేందుకు అదే ఎంతోమంది పంతుల్లో చూసిన గురువులను చూసిన ఈ మన కాచనపల్లి లోపల గురువు ఆ భగవంతుని నాకు ఎంత కొప్పుకుంది వీళ్ళందరికీ మన మెకాబర్లకు వీళ్ళకు బిడ్డ సాయం చేసుకుంటా అరే జూకరు మొత్తానికి నన్ను లెక్కకే చెప్పలేదు కొంతమంది అయితే ఎంతోమంది అద్దన్నారు ఆయన పేలు చేస్తాడని చూద్దాం అన్నారట దయచేసి కానీ ఒకరిని పేలు చేయడానికి నేను రాను నన్ను పేలు చేస్తారని హేళన చేస్తాను వాళ్ళ ఓర్చోరువ లేకనామా ఎందుకోకని తెలియదు అతని చరిదే చూద్దామని చెప్పి మన గురువు గారు రావించిండు నిన్న చూసి పండుగ కూడా ఉగాది నాడు అట్టిగట్ల పోతామని 1000 రూపాయలు ఆయన సొంతం జేబులకే చేతులు పెట్టిండు గసొంచోళ్ళ చేతులు సేవ చేసిన మంచి కానీ నీ చేతులు సేవ చేసిన వేస్ట్ అయ్యా వయ్యా ఇది మా ఇంటికాడ సంగతి వాస్తవ్యులైన వయ్యా బొమ్మ శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క రామాయణ ఘట్టానికి మనకు ఒక 216 రూపాయలు బహుకరించినారు మరి వారకు అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాల పుత్రమిత్ర కలత్రాజు బంధువులతో ధన కనక వస్తు వాహనాలతో అభివృద్ధి చెందగలరని ఆ యొక్క శ్రీరామచంద్రుల వారిని వేడుకొనుచున్నాం శ్రీ రామచంద్ర మహారాజుకి అయ్యా రావణ రాజేంద్ర నీ కొడుకు గెలిచిండయ్యా ఏమనుకుంటాను సేవక ఏమనుకుంటారు ఏమి మీ వంశం కాసోటిది గెలిచిండు అబ్బా సేవక నా కొడుకు అంటే ఏందనుకో నా కొడుకు అంటే ఏమనుకున్నావు ఇంకా ఇంకున్నాడు ఇంకా నీ కొడుకు అయ్యా నీ కొడుకు మరగ్గే సేవక ఏమిట్రా అయ్యా మీ యొక్క పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు మరణించాడు స్వామి కుమారా ఎంత పని గావించుతీవిరా కుమారా ఇంద్రజిత్త ఇంద్రజిత్త నీకు ఇప్పుడు ఏలా కాలము గూడే 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 రక్షణ బాణము చేతాలాముగా బాణము పోయే రక్షణ బాణము చేతాలాముగా ప్రాణము పోయే కుమారక ఇంత ఘోరమాయ కదా ఇప్పుడే నేను వాళ్ళను కూలవేసినాను నా